వాటర్ సమస్యతో ఏజెన్సీ అల్లాడిపోతుందని చెబుతున్న పరిస్థితి. గిరి గ్రామాలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏమంటుంది? అసలు ప్రస్తుతం ఆస్వాద నియోజకవర్గం నుంచి అటు లాస్ట్ వరకు పరిస్థితి ఎట్లుంది ఏంటి తెలుసుకుందాం. మేడం, ఏంటి మేడం, ప్రతి గూడెంలో వాటర్ సమస్య ఉందని అంటున్నారు. చాలా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ఈ నెల స్టార్ట్ అయిందో ఫస్ట్ నుంచి మా గ్రామాల నుంచి చూడండి, ఇక్కడ అందరూ వచ్చి ఉన్నారు. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా రోడ్స్ల కోసమో తర్వాత లేకపోతే ఇంకో వేరే దానికోసం కాదు. వాటర్ సమస్య ఇన్ని రోజుల నుంచి దాదాపు పోయిన సంవత్సరం కూడా అంత వాటర్ సమస్య లేకుండే, కానీ ఈ సంవత్సరము ఎక్కడెక్కడ కూడా వాటర్ లేవనేసే సమస్య. ఇప్పుడు గోపెర ఏరియా కానీ, తర్వాత ఎర్రబండ ఏరియా, తర్వాత మనకు లొద్దిగూడ ఆ ప్రాంతాల్లో, తర్వాత ఇంకా మెయిన్ ఏరియాలు కూడా ఇప్పుడు ఏదైతే జైనూర్ మండలం ఉంది, ఏవైతే హిల్ ఏరియా ఉందో ఆ మెట్ట ఏరియాలంతా కూడా నీళ్ళంతా కూడా డ్రై అయిపోయినాయి. మన బావులలో నీళ్ళు లేవు, తర్వాత ప్లస్ మనకు బోర్వెల్లో కూడా నీళ్ళు లేవు. కాబట్టి మిషన్ భగీరథ కూడా నీళ్లు వస్తున్నాయి, కానీ ఆ మిషన్ భగీరథలో కూడా కొంత పైప్ లైన్స్ లీకేజ్ ఉండడంలో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడంలో వాటర్ కూడా ఈ మిషన్ భగీరథ ఈలు కానీ డీలు కానీ వీళ్ళు కూడా కరెక్ట్గా స్పందిస్తలేరు. ఎందుకంటే ఆ ఈలు డీలు కూడా స్పందిస్తే మిషన్ భగీరథ నీళ్ళు కూడా పోతున్నాయి. కొన్ని చోట్ల పోతున్నాయి, కొన్ని చోట్ల పోవట్లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు మిషన్ భగీరథ స్కీమ్ తీయడమే దాని ఏంటంటే మెట్ట ప్రాంతాలలో గుట్టలలో ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండేవి కాబట్టి మన ఆడా ప్రాజెక్ట్ నుంచి పెద్ద అక్కడ మిషన్ భగీరథ ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకొని మరి అక్కడి నుంచి అన్ని పైప్ లైన్లతో ప్రతి ఒక్క ఊరికి ట్యాంకులు కట్టాం. ప్రతి ఒక్క ఊరికి ట్యాంకులు కట్టుకుంటూ తర్వాత పైప్ లైన్స్ చేసుకొని వాటర్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు మరి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టడం జరిగింది. కానీ అది కూడా దాన్ని కంటిన్యూగా మరి చేయడానికి మరి రిపేర్స్ కానీ లేకపోతే అవి నీళ్ళు అందుతున్నాయా లేదా అనేసి ఒక జిల్లా యంత్రాంగంలో మరి జిల్లా కలెక్టర్ కానీ తర్వాత ప్లస్ పిఓ గారు కానీ మరి ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే నేను మొన్న కలెక్టర్ గారికి 2-3 రోజుల తర్వాత నేను మొన్న పోయిన తర్వాత నేనేం చెప్పానంటే సార్ మీరు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టండి. అందరు కూడా ఇప్పుడు కొలంస్ గూడాలు, ఆదివాసీ గూడాలు, తాండాలు అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు 4-5 మండలాలు ఉన్నాయి. మాకు మెయిన్గా తిరియాని మండల్, అటు లింగాపూర్ కానీ, ఇటు జైనూర్ సిర్పూర్, అటు నార్నూరు గాదెగూడ ఈ ప్రాంతంలో కొన్ని నీళ్ళు వాటర్ సమస్య ఉంటుంది. కింద మండలాలకు అంత లేదు, కానీ పైన మండలాలకు మాత్రం వాటర్ సమస్య ఉంది. కాబట్టి తొందరలోనే మీరు ఈ 15 తారీఖు లోపల మీటింగ్ పెట్టండి. ఈ వాటర్ సమస్య గురించి అందరూ పంచ సెక్రటరీలను పిలవండి, తర్వాత డీలను పిలవండి, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలవండి, మిషన్ భగీరథ వాళ్ళని కూడా పిలిస్తే మరి ఎక్కడైతే వాటర్ వెళ్ళట్లేదో వాటర్ వస్తుందా లేదా. ఇప్పుడు సర్పంచెస్ లేరు, వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు ఎవరైతే పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారో పంచాయత్ సెక్రటరీ వాళ్ళని ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీని కరెక్ట్గా అక్కడ ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి, ఎన్ని బోర్వెల్స్లో నీళ్ళు వస్తున్నాయి, ఒక జీపీలో 3-4 అబిటేషన్స్ ఉన్నాయి, ఆ 3-4 అబిటేషన్లో మరి నీళ్ళు వస్తున్నాయా లేదా. పంచాయత్ సెక్రటరీ చిన్న జీపీలు చేసాం కాబట్టి వాళ్ళకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే నీళ్ళు రావట్లేదో అవి కూడా వాళ్ళు చిన్నగా వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా. ఒక విషయం చెప్పండి, కొమరం భీం పోరాటం చేసిన పోరు గ్రామాల్లో కూడా నీళ్ళ సమస్య ఉన్నది అంటున్నారు, నిజమా? అసలు మీరు ఈ విషయం ఏమన్నా అంటే పోరు గ్రామాలలో ఆ రోజు ఏదైతే అక్కడ నీళ్ళ సమస్య ఉండేనని ఆ రోజు ఆ ఊరు కూడా లేచి మన మోవాడికి వెళ్ళిపోతూ ఉంటే నేను ఆ రోజు ఆస్వా సర్పంచ్గా ఉండి నేను జోడేఘాట్ ప్రజలందరినీ కూడా వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్పేసి ఆపేయడం జరిగింది. ఆ రోజు మీరు కూడా వచ్చారు, మీరు కూడా ఆ రోజు మీడియాలోనే ఉన్నారు, మాతో పాటు మీరు కూడా వచ్చారు. ఆ రోజు మేము చెప్పిన తర్వాత వాళ్ళని ఆపిన తర్వాత అక్కడ ఒక బోర్ వేస్తే వాటర్ పడ్డాయి. ఆ వాటర్ కూడా వాళ్ళకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి అక్కడ ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ కూడా అక్కడ వాటర్ ఇస్తున్నాం. ఇది మన పోరు గడ్డలు కూడా జోడేఘాట్లో అక్కడ ఇది మన మ్యూజియం కూడా కట్టడం జరిగింది. ఇంకా కానీ ఎండాకాలం కాబట్టి నీళ్లు ఇంకిపోతున్నాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కడ చెరువులు లేవు, ఏం లేవు. ఈ అంశం ఏమన్నా ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి యాజ్ ఎమ్మెల్యేగా మీరు మేము ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నామండి. పోయినసారి కూడా మేము చెప్తే కొంత ఏవైతే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల దగ్గర కూడా అక్కడక్కడ బోర్వెల్స్ వేశారు. అప్పుడు ఇటు ఉమ్మడి మన 8 మండలాలకి 3,80,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటేమో 2 మండలాలకి గాదిగూడ, నారూన్ మండలాలకి ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఏవైతే మన వాటర్ ట్యాంక్ పక్కన
బోర్ వేసేసి దానికి మోటార్ ఫిట్ చేసేసి దానికి ట్యాంక్కి ఎక్కిచ్చేసి వాటర్ సప్లై చేయాలని ఒక ఉద్దేశంతో ఇచ్చారు పోయినసారి. అవి కూడా కొన్ని చోట్ల సక్సెస్ అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయితే ఇప్పటివరకు రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వట్లేదు. ఈసారి ఈ అంశం మీద చివరిగా ఏం చెప్తారు? మేమేమంటున్నామంటే అయితే కలెక్టర్ గారికి, పిఓ గారికి మాట్లాడాము. ఇట్లా వాటర్ సమస్య ఉంది, మరి తొందరలోనే మీరు మీటింగ్ పెట్టండి, పంచాయత్ సెక్రటరీని, తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కానీ, తర్వాత మిషన్ భగీరథ వాళ్ళందరం కూడా పిలిపించేసి మీటింగ్ పెట్టేస్తే ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో మరి మీరు ప్రభుత్వానికి చెప్పేసి, మాకైతే ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదండి ప్రభుత్వం నుంచి. ఇప్పటికి మేము మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాము, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మరి మాకు మా సిడిపి ఏదైతే ఇచ్చే 5 కోట్ల సిడిపి అని ఇస్తే కనీసం సిడిపి కానీ డిఎంఎఫ్టీ కానీ ఏ ఫండ్ అని ఇచ్చినా కూడా మేము గ్రామాలలో బోర్లు వేస్తాం, మోటార్లు పెట్టిస్తాము. అవన్నీ ఇవ్వంటే కూడా ఇప్పటివరకు అసెంబ్లీ అయిపోయి కూడా దగ్గర నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఏమాత్రం కూడా రూపాయి కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. మిషన్ భగీరథ అంశంలో గత పాలకులే అవినీతికి పాల్పడ్డారు, పైప్ లైన్ వేయలేదు, ఉన్నది లేనట్టు చూపెట్టినట్టు. అది తప్పు. ఎక్కడైనా కూడా వాళ్ళు రావచ్చు. ప్రతి ఊర్లో చిన్న విలేజ్లో కూడా వాటర్ ట్యాంకులు కట్టాం. ప్రతి విలేజ్లో కూడా మిషన్ భగీరథ నుంచి వాటర్ ట్యాంకులు కట్టాం, పెద్ద ఫిల్టర్ పెట్టి కట్టాము. ఇప్పుడు వాటర్ ఎక్కడ కూడా అన్ని చోట్ల పోతుంది, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వలన వాటర్ పోవట్లేదు. ఒకటి, తర్వాత ఏమంటే తూటీలు లేవు. ఇప్పుడు ఏవైతే మిషన్ భగీరథ పైపులు పెట్టాం కదా, ఇంటింటికి నల్ల ఇచ్చాం కదా, నల్ల ఇచ్చిన చోట తూటీలు లేవు. తూటీలు లేకపోవడంలో నీళ్ళంతా కూడా కొన్ని చోట్ల పోయిన చోటేమో వృధాగా పోతున్నాయి, పోని చోట్లేమో పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే తూటీలు ప్రాబ్లంలో ఆ నీళ్లు ఈ గుడెంకి పోతే ఆ గుడెంకి పోవట్లేదు, ఆ గుడెం పోతే ఇంకో గుడెం పోవట్లేదు. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు నీళ్ళు పట్టుకొని ఆ తూటీలు బంద్ చేస్తే ఇంకొక విలేజ్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, తర్వాత చాలా వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా. ఎవరైతే మిషన్ భగీరథ వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మిషన్ భగీరథ నీళ్ళు వెళ్తాయి. ఇది పరిస్థితి. గిరి గ్రామాలలో సమస్య ఉన్న విషయం వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం ఆ సకాలంలో స్పందించలేదని మేము చెప్పాం. ఇప్పటికే కలెక్టర్ గారితో, పిఓ ఐటీడీఏ గారితో చెప్పే ప్రయత్నం చేశాం, కానీ దీనిపై రెస్పాన్స్ రాలేదు. గత ప్రభుత్వం చేసిన ఏదైతే పని ఉందో, మిషన్ భగీరథ పైప్ లైన్ ఉందో, దాంట్లో మేము ఎక్కడ అవినీతి పడలేదు. దానికి సంబంధించి క్లియర్గా ఇప్పుడు కూడా చూడొచ్చు, ట్యాంకు నుంచి మొదలుకొని లైన్ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని టెక్నికల్ అంశాలు పూర్తి కాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే దీనిపై స్పందించాలి. డిఎంఎఫ్టీ లేదు, సిడిపి లేదు, ఏది లేక గ్రామాల్లో కనీసం మేము సేవ కూడా చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెబుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.